2015లో నమోదైన క్రైమ్ నెంబర్ 11 కి సంబంధించిన ఎలాంటి ఐటమ్స్ అగ్ని ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిష్కా గోయల్ స్పష్టం చేశారు. ఈ కేసులో 16 ఐటమ్స్ గతంలోనే కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఏ కేసుకు సంబంధించిన ఐటమ్స్ డ్యామేజ్ అయ్యాయో విచారణలో తేలుతుందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శకటాలు వచ్చాయని చెప్పారు. మొదటి అంతస్తులో కొంత నష్టం జరిగిందని వెల్లడించారు. జరిగిన నష్టంపై విచారణ చేస్తున్నామని శిఖా గోయల్ తెలిపారు. law were received in the FSL, and all these cases reports were submitted to FSL in 2015 itself. Our case law, any material objects have been returned back to the honorable court in 2021 itself. So our case gurinchi aim material objects, aim material mana FSL lo ledu. Second ga, in the case in Panjagutta police station, our case lo 2024 nunchi January 2026 varaku 136 material objects were sent in FSL, except 7 tappa meeta anni items ki examination completed and reports submitted to the forwarding authority. E matter lo kuda many items have already been returned to the forwarding authority. The remaining items which were available in FSL yesterday have been retrieved safely and are kept under security, that proper guard. అగ్ని ప్రమాదం జరిగిన హైదరాబాద్ లోని నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను పోలీసులు సీజ్ చేశారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో అగ్ని ప్రమాద ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు క్లూస్ టీం చేరుకొని తనిఖీలు చేస్తోంది. కార్యాలయంలో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు దర్యాప్తు అధికారులు. అగ్ని ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు దగ్ధమయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, మొత్తానికి అయితే చూస్తున్నాం 2015లో నమోదైన క్రైమ్ నెంబర్ 11 కి సంబంధించి అయితే 16 ఐటమ్స్ కోర్టుకు సమర్పించామంటూ శిఖా గోయల్ అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోనీ, నిన్న స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో సంభవించినటువంటి అగ్ని ప్రమాదం పైన ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ స్పందించారు. కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ జరిగిన ప్రమాద ఘటనపైన ఆమె అన్ని వివరాలు ఒకవైపు బయటికి మీడియాకు వెల్లడించారు. ఇందులో నిన్న ఉదయం 10:30 గంటల సమయంలో ఒకవైపు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఏదైతే వివిధ కేసుల్లో సేకరించినటువంటి స్టోర్ రూమ్లో ఏర్పాటు చేసినటువంటి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయో ఆ రూమ్లో మంటలు చెలరేగడంతో కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగి సాయికృష్ణ వెంటనే స్థానిక సిఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారు. ఆ వెంటనే ఒకవైపు పోలీసులు రంగప్రవేశం చేసి ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫైర్ టెండర్స్ రంగంలోకి వచ్చి మంటలు అదుపులోకి చేసే ప్రయత్నం చేశాయి. ఇందులో కొన్ని కీలకమైనటువంటి డ్రైవ్స్ కాలిపోయాయని చెప్పేసి ఆమె ఒకవైపు వెల్లడించారు. ఇందులో పలు కీలకమైనటువంటి కొంత పాపులర్ కేసులకు సంబంధించిన వివరాలు మాత్రమే ఆమె వెల్లడించారు. ఒకవైపు ఈ ఎఫ్ఎస్ఎల్ అనేది కూడా దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ల్యాబ్లో ఇది ఒకటి, ఒక NABL ప్లస్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ల్యాబ్ కావడంతో కూడా ఈ ల్యాబ్ను కోట్లాది రూపాయల సంబంధించినటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అని కూడా లోపల ఉన్నాయి. అనేక కేసులకు సంబంధించిన కీలక ఆధారాలను ఇక్కడ నుంచే వాటి సమస్యను పరిష్కరించి కోర్టులకు సంబంధించిన కీలక ఆధారాలు ఈ ల్యాబ్ ద్వారానే వెల్లడిస్తుంటారు. గత దశాబ్ద కాలంగా అనేకమైనటువంటి కేసులు పరిష్కరించడంలో ఒకవైపు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కీలక పాత్ర పోషించింది. అనేక మంది అధికారుల ఒక కృషితోటి దేశంలోని ఒక ప్రతిష్టాత్మక ల్యాబ్గా దీనికి ఒక పేరుంది. ఒకవైపు ఇందులో ఒకవైపు DNA ఫింగర్ ప్రింటింగ్ కావచ్చు, ఒకవైపు బ్లడ్ నమూనాలు కావచ్చు, వివిధ రకాల కొత్తగా నూతనంగా వస్తున్నటువంటి ఈ కంప్యూటర్ సైబర్ సంబంధించిన నేరాలకు సంబంధించిన పరిశోధన కావచ్చు, అనేక రకాల ఇష్యూస్ని ఈ ల్యాబ్ ద్వారా వాటిని పరిష్కరిస్తూ కేసుల్లో కీలకమైనటువంటి పురోగతి కోసం ఈ ల్యాబ్ని వినియోగిస్తుంటారు. ఇలాంటి ల్యాబ్లో నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో దాదాపుగా 40 వరకు ఒకవైపు కంప్యూటర్ హార్డ్ డిస్క్ కావచ్చు, కంప్యూటర్ సంబంధించిన పరికరాలు కావచ్చు, పెన్ డ్రైవ్స్ కావచ్చు, మిగతా ఎక్విప్మెంట్స్ అన్ని కూడా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. వివిధ కేసుల్లో సేకరించినటువంటి ఈ ఆధారాలకు సంబంధించి ఆ రూమ్లో వాటిని భద్రపరిచినట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఓటుకు నోటు కేసు సంబంధించి 2015 నమోదైనటువంటి ఓటు కేసు సంబంధించి 16 సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించాము. అవి ఆ రూమ్లో ఉన్నప్పటికీ కూడా అవి ఇప్పటికే ఏసీబీ కోర్టుకు సమర్పించాము. అందులోని పూర్తి సమాచారాన్ని కూడా ఇప్పటికే రిట్రైవ్ చేసి నిక్షిప్తం చేసి పెట్టామని చెప్పేసి కూడా చెప్పినటువంటి శిఖా గోయల్ ఆ తర్వాత మరొక కేసుకు సంబంధించి పంజాగుట్ట కేసుకు సంబంధించి 132 పైగా ఆధారాలు సేకరించాం. ఇందులో 7కు సంబంధించిన ఆధారాలు నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం ల్యాబ్లో అవి కాలిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. మిగతా వాటి విషయాలు ఇంకా అధికారులు వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికే
ల్యాబ్ను సీజ్ చేసినటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా దాన్ని జరిగినటువంటి ప్రమాద ఘటన పైన లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. డిపార్ట్మెంట్ కూడా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ల్యాబ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన లోతైన విచారణ చేస్తూ దీని సీసీటీవీ ఫుటేజ్ కాబట్టి అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ రోజు మరొకసారి క్లూస్ టీం రంగంలో దిగింది. నిన్న ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మిగతా ఏరియాకు దాన్ని స్ప్రెడ్ కాకుండా అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, మిగతా ఎక్విప్మెంట్స్ అత్యంత కోట్ల రూపాయల విలువైనటువంటి సాఫ్ట్వేర్ కూడా కాల్పే అవకాశం ఉన్నతో కూడా వెంటనే పవర్ స్విచ్ ఆఫ్ చేసి అన్ని రకాల సంబంధించినటువంటి కంప్యూటర్ సంబంధించిన అనుసంధానమైనటువంటి అన్ని వ్యవస్థలను కూడా మేము వెంటనే స్విచ్ ఆఫ్ చేశామని చెప్పేసి కూడా ఒకవైపు శిఖా గోయల్ అంటున్నారు. మరోవైపు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ల్యాబ్లో కొన్ని ఏరియాలు కాలిపోయాయి, కొంత లైబ్రరీ కూడా కాలిపోయిందని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ సెకండ్ ఫ్లోర్లో ఒకవైపు కెమికల్ ల్యాబ్ ఉంది. కెమికల్ ల్యాబ్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కెమికల్ ల్యాబ్కు పైకి ఒకవైపు మంటలు స్ప్రెడ్ కాకుండా దాదాపు 1.5 గంటల సమయంలోనే వాటిని పూర్తిగా నిరోధించామని చెప్పేసి ఆమె వెల్లడించారు. మొత్తానికి 2 పాపులర్ కేసులకు సంబంధించిన ఒకవైపు ఇష్యూస్ కావచ్చు. ఒకటి 2015లో ఓటుకు నోటు ఏసీబీ కేసుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు. మరొకటి ఒకవైపు రీసెంట్గా ఒకవైపు నమోదైనటువంటి పంజాగుట్ట కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్టు దర్యాప్తు చేస్తున్న కేసుకు సంబంధించిన ఆధారాలను కూడా ఒకవైపు ఇప్పటికే 132 పైగా ఆధారాల్లో 7 మాత్రమే ఈ ల్యాబ్లో ఉన్నాయి. అవి కూడా కాలిపోయినట్టు తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి సమాచారాన్ని రిట్రైవ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇంతవరకు ఎంత నష్టం జరిగిందని కూడా మాకు ఒక ప్రైమరీ ఇంకా రిపోర్ట్ రాలేదు. ఎంత నష్టం జరిగిందని కూడా త్వరలో రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి అసెస్ చేస్తున్నాము. ల్యాబ్కి ఎంత మేరకు నష్టం జరిగింది, దాన్ని ఎంత మేరకు పునరుద్ధరించాలని సంబంధించిన విషయంలో మేము పనిచేస్తున్నామని చెప్పేసి కూడా ఆమె కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. మొత్తానికి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ దేశంలోనే NABL+ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ల్యాబ్ కావడంతో కూడా ఇందులో అన్ని రకాల ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాము. కానీ కొంత నేను జరిగినటువంటి మంటలు జరిగినటువంటి పరిస్థితి పైన వాళ్ళు కూడా మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వైపు క్లూస్ టీం అంతా కూడా ల్యాబ్లో పూర్తిస్థాయిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్ని రకాల ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఒకే ఒక వ్యక్తి, ఆ ల్యాబ్కు సంబంధించిన వ్యక్తి సాయికృష్ణ మాత్రమే అక్కడ ఉన్నారు. ఒకవైపు సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు ఇతర వ్యక్తులు ఎవరు కూడా అక్కడ లేరు. 4 అక్కడ ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అలాంటిది కాకుండా కేవలం ఒకే ఒక వ్యక్తి అక్కడ ఉన్నారని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రమాదం జరిగినట్టు చెప్పి గుర్తించిన వెంటనే ఒకవైపు స్థానిక సిఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించి ఒకవైపు ఫైర్ టెండర్స్ పిలిపించి మంటలు అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఈ కేసులకు సంబంధించి దాదాపుగా చాలా కేసులకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించి ఆ ల్యాబ్లో భద్రపరిచారు. వివిధ రకాల కేసుల్లో ఒకవైపు ఇటు ఒక ఫింగర్ ప్రింటింగ్, DNA ఫింగర్ ప్రింటింగ్ కావచ్చు, ఒకవైపు ఇటు రక్త నమూనాలు కావచ్చు, అనేక రకాల కేసులకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ వాటిలో ఉన్నటువంటి చిక్కుములను కూడా పూర్తిగా విప్పి ఆ కేసులకు సంబంధించిన వాటిని నిరూపించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పోలీసులకు ఇది ఒక మేజర్ ఆధారాలు సేకరించి కేసుల్ని నిరూపించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి FSL ల్యాబ్ అనేది కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్కి అత్యంత కీలకమైంది. అనేక రకాల సంబంధించిన కేసులు ఇక్కడి నుంచే పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ల్యాబ్ని మొదటి నుంచి కూడా ఒకవైపు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి FSL ల్యాబ్లతో పోలిస్తే హైదరాబాద్ ఉన్నటువంటి FSL ల్యాబ్ NABL+ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ల్యాబ్గా చెప్తూ ఉన్నారు. ఇందులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన ఎలాంటి ఇష్యూ సంబంధించి వస్తున్నటువంటి ప్రచారాలను ఆమె కొట్టిపారేస్తారు. అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎంత నష్టం జరిగిందని కూడా మాకు ఇంకా ప్రిలిమినరీ రిపోర్ట్ రావాల్సి ఉందని చెప్పేసి ఆమె అంటున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.